ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటిని వెంటనే అర్హులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి మందిర్ నుండి బోధనలో ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ముందు మేము ధర్నా చేసి ఆర్డీఓ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము మెమోరాండం పంపించడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి 100 రోజుల్లో ఈ వాగ్దానాలన్నింటినీ హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు చెప్పడం జరిగింది. కానీ నేటికి 200 రోజులు కూడా గడిచిపోయింది. 3 నెలలు అని చెప్పి అన్నాడు. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు కూడా గడిచిపోయింది. అందుకే బీడీ కార్మికులకు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏడిచిరు కార్మికులందరూ కటాఫ్ డేట్ పెట్టడం మూలంగా 2014 ఫిబ్రవరి 28వ తేదీ అని చెప్పి చెప్పడం మూలంగా పెన్షన్ రాక అప్పుడు 1000 రూపాయలు కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత 2000 రూపాయల కాడికి కూడా ఇప్పటికీ రావడం లేదు. అప్పటి నుండి మొరబెట్టుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను కటాఫ్ డేట్ని తొలగిస్తున్నా, అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి 2000 రూపాయలే కాదు 4016 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి అన్నాడు. కానీ ఇప్పటికీ 7 నెలలు అయిపోయినా కానీ నయా కొత్త పెంచలేదు, రానటువంటి వాళ్ళకు కూడా రావట్లేదు. అదేవిధంగా కార్మికులకే కాకుండా సొంత జాగాలున్నటువంటి వాళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు అందరికీ 6 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. కానీ 6 లక్షలు సరిపోవు, 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సొంత జాగాలు లేనటువంటి వాళ్ళకు కూడా అందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలు పెద్దగా అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా అయినరు. కానీ ఇప్పటికీ రేషన్ కార్డులు ఇచ్చిన పాపన పోలేదు. అందుకని చెప్పి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు లేకపోవడం మూలంగా ప్రభుత్వ స్కీములు కానీ పథకాలకు కానీ రేషన్ కార్డే ప్రమాణం. ఏదన్నా ఆసుపత్రి పోవాలన్నా ఇంకేదైనా సమస్య పరిష్కారం కావాలన్నా రేషన్ కార్డుని అడుగుతున్నారు. అందుకని రేషన్ కార్డులు అందరికీ లేనటువంటి వాళ్ళకి అందరికీ ఇవ్వాలని చెప్పి ధరణి సమస్యలు, భూమి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని పరిష్కరించాలి. ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకందరికీ ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు. కాదు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే అవసరమైతే హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మా సిపిఐఎంఎల్ పార్టీ పూనుకుంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశించండి.